ప్రభుత్వాధిపత్యం కూడా మంచిది కాదు. అదే సమయంలో మీకు ఈ పబ్లిక్ సెక్టార్ మాత్రమే ఉండాలనే థియరీ కూడా అవుట్డేటెడ్. ఇక ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది పెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ చెప్తూ ఉన్నారు, సార్ బలానికి తగ్గట్టుగా మేము ఈసారి స్థానిక ఎన్నికల్లో సీట్లు అడుగుతాము అని చెప్పేసి. సార్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో 3 పార్టీల మధ్య పెద్దగా ఇబ్బంది లేదు, చాలా సులభంగానే సీట్ల సర్దుబాటు జరిగింది. మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండవచ్చు సార్? అంటే అప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. నాకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు టీడీపీ ఒక తీవ్రమైన క్వశ్చన్, చావో రేవో అనే ఫైట్, అది లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్. ఎందుకంటే 151 సీట్స్తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. టీడీపీ 23 సీట్లకు 23 సీట్లకు పడిపోయింది. అందులోకి వెళ్ళి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో ఈసారి మళ్ళీ ఓడిపోతే టీడీపీ ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొనేది. సో అలాంటి పరిస్థితుల్లో ఏ త్యాగాలకైనా సిద్ధమై మొదలు పార్టీని గెలిపించుకోవాలి. అందులో వైసీపీని ఓడించాలి, జగన్ ఓడించాలి. ఈ కోరిక ఎప్పుడైతే పుట్టిందో కొంతమంది సీట్లు రాని వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయారు. ఇప్పుడు మీకు పిఠాపురం వర్మదే ఎగ్జాంపుల్ కదా. వర్మ గ్యారంటీగా గెలిచే సీట్, ఇండిపెండెంట్గా గెలిచినాడు. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నా సీట్ వదులుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పడంతోనే మాట కూడా మాట్లాడకుండా అంగీకరించాడు కదా. మీకు అలాగే ఇప్పుడు కందుల దుర్గే సీటు, అది టీడీపీ సీటు, బలంగా టీడీపీ, నాకు గుర్తున్న వరకు అంతకుముందు 3 times టీడీపీ గెలిచినట్టుంది. సో అది ఎవరికే అది ఇవ్వమంటే ఇచ్చేశారు కదా వెంటనే. మీకు రాజానగరం సీటు, కమ్మా డామినేటెడ్ సీటు, అక్కడ జనసేన అభ్యర్థి ఇచ్చారు, తీసుకున్నారు కదా, ఇచ్చేశారు కదా. సో ఇలా చాలా సీట్లు మనకు కనబడతాయి. మీకు ముఖ్యంగా గోదావరి జిల్లాలో, ఎందుకంటే జనసేన బలమున్న ప్లేస్ గోదావరి జిల్లా. రాయలసీమలో పంచాయతీ ఉండదు, మనకు సమస్య ఏమైనా ఉంటే గోదావరి జిల్లాలోనే ఉండాలి. ఎందుకంటే అక్కడే టీడీపీకి బలం ఉంది, జనసేనకు కూడా బలం ఉంది కనుక. సో అందువల్ల మీకు, కానీ అప్పుడున్న కండిషన్ ఏంటంటే జగన్ ఓడించాలి, చంద్రబాబును మళ్ళీ సీఎం చేయాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలుగు తమ్ముల్లో వచ్చినటువంటి కసి ఈ కాంటెక్స్ట్. జనసేనకి ఏంటి అనుభవము, 2019లో విడిగా పోటీ చేశారు. ఆఖరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే అది కూడా సేఫ్ సీట్లుగా భావించే భీమవరం, గాజువాకల్లో పోటీ చేస్తేనే ఓడిపోయారు. ఒక్కరే గెలిచారు, ఆ ఒక్కరు వైసీపీలో చేరాడు. సో ఒక సర్వైవల్ ప్రాబ్లం జనసేనకు. సో ఒక 2 పార్టీలకు ఒక డెస్పరేషన్, తమను తాము నిలబెట్టుకోవాలి అంటే కలవాల్సిందే అని. సో బీజేపీకి ఉనికే లేదు కనుక పంచాయతీ లేదు. సో అందువల్ల జగన్ పట్ల వ్యతిరేకత వైసీపీ నుంచి ఎదుర్కోవటానికి అనివార్య అవసరాలు 2 పార్టీలను అడ్జస్ట్ చేసుకోవటానికి కారణమైంది. అందుకే జనసేన పైన అనేక డిమాండ్లు వచ్చినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. మీకు ఆ రోజుల్లో ముద్రగడ్డ పద్మనాభం, చేగొండ హరిరామ జోగయ్యలు 50 సీట్లు అడగాలి, 60 సీట్లు అడగాలి, 70 సీట్లు అడగాలి అని ఎవరు ఎన్నన్నా 21 సీట్లకే అంగీకరించాడు. 21 గెలిచి వచ్చారు. అందువల్ల అప్పుడున్న కండిషన్ వేరు. ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే మీకు ఇప్పుడు ఏ రకంగా ఎలకేట్ చేయాలి అంటే, తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న కథనాలు, తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే అసెంబ్లీ ఎన్నికల ఫార్ములానే ఫాలో అవుదాం. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు, ఆ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఫార్ములా ప్రకారం మీకు అదే నిష్పత్తిలో మీరు నెక్స్ట్ లోకల్ బాడీస్ కూడా పాల్గొందామని. జనసేన అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే జనసేన తన బలం పెరిగిందని భావిస్తోంది. జనసేన గేమ్ చేంజర్గా కావడంతో జనసేనే లేకపోతే అసలు టీడీపీ అధికారంలోకే వచ్చేది కాదు అన్నది జనసైనికుల భావన. జనసేనతో పెట్టుకోకపోయినా గెలిచే వాళ్ళం అనేది టీడీపీ వాళ్ళ భావన. మేమెవరితో పొత్తు పెట్టుకోకపోయినా సీట్లు గెలిచి అధికారం వచ్చేది. మేము తొందరపడ్డాము లేదా అనవసరంగా ఎక్కువ భయపడ్డాము, జగన్ పట్ల వ్యతిరేకత తీవ్రతను మేము అంచనా వేయలేకపోయాము, అందువల్ల మేము సీట్లు కోల్పోయామన్నది టీడీపీ వారి బాధ. అందువల్ల 2024 గెలుపును తెలుగుదేశం కార్యకర్తలు శ్రేణులు ఒక రకంగా చూస్తుంటే జనసేన శ్రేణులు ఇంకో రకంగా చూస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే సహజంగానే జనసేన ఎంపీ ఎమ్మెల్యే సమయాల్లో ఉన్న రేషియో ఫార్ములా కాదు, మేము పెరిగాము, పెద్ద పార్టీ మాకు ఉదారంగా సీట్లు ఇవ్వాలి అనేది వారి వాదన. ఎందుకంటే
మీకు ఆటోమేటిక్గా ఇది స్థానికంగా బలం ఉంటేనే కదా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎక్కువ సీట్లు, ఇప్పుడు ఇదే 21 పోటీ చేయలేరు కదా, రేపు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రాతిపదికే ఉండాలి, లేకపోతే రేపు అడగడానికి అవకాశం ఉండదు. సో రేపు ఒకవేళ అడిగినా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి గెలవాల్సి ఉంటుంది. అందువల్ల తమ భూమికను తమ పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని అంటున్నారు. మీరు అన్నట్లు ఎకనామిక్ టైమ్స్లో కథనం కూడా చూశాను నేను. జనసేన మంత్రి మేము ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఫార్ములా కాదు, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ను బట్టి మేము ఫాలో అవుతాము అని. సో అందువల్ల అదొక క్వశ్చన్గా ఉంటుంది. కానీ ఇది సహజం, మీకు సేమ్ పార్టీలోనే రకరకాల గ్రూపులు రకరకాల పోటీలు ఉంటాయి ఎన్నికలంటే. ఇక రెండు పార్టీల మధ్య ఉండదా? కానీ హయ్యర్ లెవెల్లో యూనిటీ ఉన్నంత కాలం కింది లెవెల్లో ఉండేదాన్ని మేనేజ్ చేసుకోవాలి. తన పెద్ద అసాధ్యం కాదు, కొంత ప్రెషర్స్ ఉంటాయి కనుక. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య సత్సంబంధాలు ఉన్నంత కాలం కూటమికి ఎలాంటి ప్రమాదం ఉండదు. జగన్ వస్తాడు అన్న భయం ఉన్నంత కాలం కూడా కూటమికి ఒక రకంగా అదొక అడ్హెసివ్, అంటే దాని యొక్క కలిపి పెట్టేటువంటి అంశం, రెండింటిని టీడీపీని జనసేన కలిపెట్టే అంశం జగన్ పట్ల వ్యతిరేకత. అందువల్ల ఈ రెండు అంశాలు, అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న స్నేహము, జగన్ వస్తాడేమోనన్న భయము, ఈ రెండు కూటమిని కలిపి ఉంచుతాయి. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, దాన్ని ఎలాగో నాయకత్వం బలంగా ఉంటే పరిష్కరించుకోగలుగుతుంది. మరో బ్రేక్ తీసుకుందాం సార్, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి 9090.